శ్రీకాకుళం ఇచ్చాపురం నియోజకవర్గంలో అభ్యుదయ సైకిల్ యాత్ర ప్రారంభించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పోలీస్ అధికారులు మొదలుపెట్టి 3/1/2026 తేదీ నాడు ఇచ్చాపురంలో ముగింపు సభలో పాల్గొనడం నా అదృష్టమన్నారు. ఇచ్చాపురంలో నాకు సంబంధం ఉన్నాయని తెలిపారు. ఇక్కడే చదువుకున్నానని, ఈ గ్రామ ఆడపిల్లలని తెలిపారు. ఈరోజు ఈ సభకు పిలిచిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపి సభను ఉద్దేశించి మాట్లాడుతూ డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ లేని రాష్ట్రంగా నిర్మిద్దామంటూ నినాదాలు చేయించారు. ఒక అభ్యుదయ సైకిల్ యాత్ర కార్యక్రమం పేరిట పాయకరావుపేట నియోజకవర్గం మొదలు పెట్టుకొని ఇచ్చాపురం నియోజకవర్గం వరకు సుమారుగా 501 గ్రామాలని దాటుకొని 73 మండలాలని దాటుకొని 1300 కిలోమీటర్ల మేర ప్రతి ఒక్క విలేజ్ ని, ప్రతి ఒక్క మండలాన్ని తడుతూ అక్కడున్న గ్రామస్తులతో మమేకమవుతూ, అక్కడున్న విద్యార్థులతో మమేకమవుతూ డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలని, గంజాయి వల్ల వచ్చే నష్టాలని, ఏ విధంగా చట్టాలున్నాయని అవగాహన కల్పిస్తూ ఈ రోజు ఇచ్చాపురం వరకు ఇక్కడికి వచ్చిన నా పోలీస్ సోదరులందరికీ కూడా, ఈ సైకిల్ యాత్రలో పాల్పంచుకున్న నా పోలీస్ యాత్రికులందరికీ కూడా, నా సహోదరులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు పోలీస్ వాళ్ళకి జీతాలు రాక కాదు, పోలీస్ వాళ్ళు ఇది చేస్తే ఏదో ఇంక్రిమెంట్ వస్తుందని కాదు, కేవలం ఒక సమాజ స్పృహతో, ఒక సామాజిక బాధ్యతతో ఒక కార్యక్రమాన్ని తలపెట్టి గవర్నమెంట్ తీసుకున్న కార్యక్రమంతో పాటు తమ బాధ్యతగా రాబోయే తరాల వారిని తీర్చిదిద్దాలి అని ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఐసీ గారు డిఐసి గోపీనాథ్ జెట్టి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమానికి నాకు ఇచ్చాపురం ఎప్పుడైతే నాకు ఎండింగ్ అన్నారో ఫస్ట్ నాకు గుర్తొచ్చింది నా సోదరుడు అశోక్. కంపల్సరీగా అశోక్ పిలుస్తాడు అనుకున్నా, పిలిచినా పిలవకపోయినా నన్ను వచ్చేయడానికి నాకు ఆ హక్కు ఉంది. ఎందుకంటే ఇచ్చాపురం ఆడబిడ్డను కాబట్టి నాకు వచ్చే హక్కు కూడా ఉంది. ఈ రోజు ఆడబిడ్డ హక్కుతోనే ఈ రోజు నా డిపార్ట్మెంట్ చేస్తున్న ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ నుంచి కూడా నాంది పలకాలి. ఇందాక మా ఐజీ గారు అన్నారు, ఇక్కడ మనం గట్టిగా డ్రగ్స్ వద్దు బ్రో అంటే ఇక్కడ నుంచి తడ వరకు వినిపించడం కాదు, ఇక్కడ మీ పక్కన ఒరిస్సాకి వినిపించి ఎవడైనా గంజా మొక్క కాదు ఆకు తీసుకురావాలన్నా భయపడే పొజిషన్ కి మనం వచ్చేటట్టుగా ఇక్కడ ఇచ్చాపురం అనేది గేట్ వే ఆఫ్ గాంజా కింద మనం ఇక్కడ ఉండాలని చెప్పి ఇక్కడ యువకులందరినీ కోరుకుంటున్నా. దానికి ప్రత్యేకంగా ఇచ్చాపురాన్ని వేదికనివ్వడమే కాకుండా ఒక మంచి సందేశాత్మకమైన కార్యక్రమానికి ఈరోజు మాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా నా సోదరుడు అశోక్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరొక ఆత్మీయ సోదరుడు, మీ అందరూ ఎంతో ముద్దుగా పిలుచుకునే మీ సిక్కుల సింగం, మీ అందరికీ కూడా ఎంత ఆత్మీయుడో నాకు కూడా ఆత్మీయ సోదరుడే. మీరందరూ కేంద్ర విమానయాన శాఖ మంత్రి అంటే బాబు రాము అని పిలుచుకొని, తమ్ముడు అని పిలుచుకొని నా ఆత్మీయ సోదరుడు రామ్మోహన్. ఎందుకంటే ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, పిల్లలందరికీ కూడా రాజకీయ నాయకులన్నా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళన్నా ఎలా కనిపిస్తుంది అంటే వాళ్ళకి ఏందిలే, చుట్టూ పోలీసులు ఉంటారు, వెనకాతల గన్లు ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా ప్రోటోకాల్ ఉంటుంది, ఎక్కడికైనా బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉంటాయి, వాళ్ళది ఏముందిలే అని చెప్పి చాలా ఈజీగా జలస్ కూడా ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే 24 సంవత్సరాల వయసులో తండ్రిని కోల్పోయే టైంకి రాజకీయం అంటే ఏంటో తెలియకుండా చదువుతో బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా శ్రీకాకుళం పార్లమెంట్
పార్లమెంటు పరిధిలో ఒక మచ్చ లేకుండా కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన ఏకైక నాయకుడు నా రామ్మోహన్ తమ్ముడు. అటువంటి వ్యక్తి మొన్న 4 రోజులు నా కష్టం నేను చూసా. ఒక వారం రోజుల పాటు అబ్బాయి పడ్డ కష్టం మళ్ళా తిరిగి ఈ సిచ్యువేషన్ లోకి తీసుకురావడానికి దగ్గర వారం రోజులు తిండి నిద్ర లేకుండా మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ ని సమన్వయం చేసుకొని మళ్ళా సేమ్ పొజిషన్ కి తీసుకురావడానికి ఆ అబ్బాయి పడ్డ కష్టం ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది విద్యార్థులకి మిమ్మల్ని అందరినీ చూస్తే, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ చూస్తే చాలా ఈజీగా మాట్లాడుకుంటారు. కానీ వెనకాతలున్న కష్టం మీరు అనుకోవచ్చు, కొండని దూరం నుంచి చూసిన తర్వాత ఎంత బాగుందో, కొండ పచ్చగా ఉందనుకుంటాం. ఆ కొండ దగ్గరికి వెళ్తుంటే తెలుస్తా ఉంటది, రాళ్ళు రప్పలు కొండ చెట్లు అవన్నీ దాటుకుని వెళ్తా ఉంటాయి. అదే జీవితం కూడా. ఇక్కడున్న ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ వెనకాతలో ఒక కథ, ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ వెనకాతలో ఒక కథ ఉంటుంది. ఎస్పెషల్లీ వీళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టి మీలాంటి వాళ్ళందరికీ కూడా ఒక లెసన్ రావాలని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా ఈగల్ ఐజాక్ రవికృష్ణ గారు ఓపికైన మనిషి. పోలీస్ డిపార్ట్మెంట్ లో రఫ్ గా ఉండే మనుషులు చూశాను, కానీ ఎంత ఓపిక మనిషిని అయితే నేను ఈయన చూసాను. ఓపికగా అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకొని ప్రతి ఒక్క విషయాన్ని కూడా కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేసుకునే మనిషి. అట్ ద సేమ్ టైం మాకు నేను ఎప్పుడు కూడా నేను కరెక్ట్ గా చూస్తే మా అబ్బాయిలే కనిపిస్తాడు మహేష్. మా ఎస్పీ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అదేవిధంగా పాయకరావుపేటలో స్టార్ట్ చేసినందుకు మా అనకాపల్లి ఎస్పీ అయితే కొంచెం భయపడ్డాడు. బాగానే స్టార్ట్ చేస్తామా మేడం, పర్వాలేదు మేము స్టార్ట్ చేసేయగలమా అని. చాలా బాగా అక్కడ స్టార్టింగ్ ఏదని అంటారు కదా, ప్రారంభం అనేది చాలా మెయిన్ అని. అక్కడ ప్రారంభమైన తుహీన్ అక్కడి నుంచి స్టార్ట్ చేసి విజయనగరం దామోదర్ ఎస్పీ గారు, అదేవిధంగా మా మన్యం ఎస్పీ గారికి అందరికీ కూడా నేను పేరుకొనే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన మా సహచర ఎమ్మెల్యేలు, అదేవిధంగా మా పెద్దలు బొగ్గరామమూర్తి గారికి, సోదరి గౌత్ శిరీష గారికి, ఈశ్వరరావు గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు. వివేకానంద ఎస్డిపిఓ గారికి, షాయిద్ షాబ్ అహ్మద్ గారికి, బి లక్ష్మణరావు గారికి, అందరికీ కూడా కేవి రమణ గారికి